ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు వసురామ్ వ్లాగ్స్. ఈరోజు కూరలు ప్రిపేర్ చేసే ఓపిక లేదు. సో సింపుల్గా బాక్స్లోకి ఫ్రైడ్ రైస్ అయితే పెట్టేస్తున్నా. దానికోసం ముందు మూకెట్ పెట్టేసుకొని, నేను వెజిటబుల్స్ ఎప్పుడు కూడా ఈ క్యారెట్, క్యాబేజీ లాంటివి తెచ్చుకుంటే ఇలా ముందే కట్ చేసేసుకొని బాక్సెస్లో పెట్టేసుకుంటానండి. ఎందుకంటే ఈ క్యారేజీలు తొందరగా అవ్వదనుకున్నప్పుడు ఫ్రైడ్ రైస్లు చేసి పెట్టడానికి ఈవినింగ్ ఏ వెజిటబుల్స్తో చపాతీలో రోల్ చేసేసి ఇస్తాను. అది కూడా ఎప్పుడన్నా చూపిస్తానులేండి. ఎమర్జెన్సీలో ఉపయోగించుకుంటాను అనమాట. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆయిల్ వేసి దాంట్లో వెల్లుల్లిపాయలు ఒక 2 తీసుకున్నాను. పాట్స్ తీసుకొని ఇలా ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నా. ఫస్ట్ అవి వేసుకున్నాయి. కొద్దిగా వేగిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎవరైనా ఓన్లీ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ మాత్రమే తినాలి అనుకుంటే వేసుకోండి. ఎగ్ కూడా కావాలి అనుకునే వాళ్ళకి కొంచెం ఎగ్ కూడా కొట్టేసి పక్కన నేను చూపిస్తాను. ఇది కొంచెం వెజిటబుల్స్ క్రిస్పీగా ఉంటేనే బాగుంటది. సో జస్ట్ కొంచెం అట్లా సాటే చేసేసి తీసేస్తాను అనమాట. తీసేస్తున్నా నేను. చాలు, ఇలా ఉంటే చాలు. మళ్ళా రైస్తో పాటు కొంచెం ఫ్రై అవుతాయి కదా, అలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇదే ఆయిల్లో నేను ఎగ్ కొట్టుకొని వేసేసుకుంటాను. ఈ ఎగ్కి సరిపోయినంత సాల్ట్ మాత్రం వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఇందాక తీసుకున్న వెజిటబుల్స్ కూడా వేసేసుకుంటున్నాను. రైస్ యాడ్ చేసేసుకున్నాం. అంటే ఇందులో ఏమేమి పడతాయో అవన్నీ యాడ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసేస్తున్నా. సోయా సాస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకో. ఒక్క చిటికెడు టేస్టింగ్ సాల్ట్, చాలా కొద్దిగా వేస్తున్నా నేను. పెప్పర్ టేస్ట్ని బట్టి ½ స్పూన్ వరకు పెప్పర్ వేసాను. ఇందులోకి నాకు స్ప్రింగ్ ఆనియన్స్ అవైలబుల్గా లేవు. ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం, చాలా కొంచెం సోయా సాస్. చెప్పాలంటే ఒక 5 డ్రాప్స్ ఇంతే వేసాను. ఘాటుగా అనిపిస్తుందని కొంచెమే వేసాను. ఇంకా మీ ఇష్టం, మీకు అవైలబుల్గా ఏది ఉంటే అదే. రెడ్ చిల్లీ సాస్ కానీ గ్రీన్ చిల్లీ సాస్ కానీ ఒక స్పూన్, 1 టేబుల్ స్పూన్. 1 స్పూను. ఇది ఆప్షనల్, ఇష్టపడే వాళ్ళకి వేయండి, లేకపోతే లేదు. టమాటో సాస్ అంతేనండి. బాగా ఫ్రై చేసుకొని బాక్స్లోకి వేసుకోవడమే. అయితే ఇది ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై, ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేయండి తప్పకుండా. ఎగ్ తినని వాళ్ళు లేదా ఉత్తి వెజిటబుల్స్తో చేసుకోవచ్చు.
చేసుకునేది ఎంతైనప్పటికీ కొంచెం పెద్ద బాండియే పెట్టుకోండి. అన్నం కొంచెం చల్లారిన తర్వాత ప్రిపేర్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వేడి వేడి అన్నం వేస్తే అన్నము శుద్ధైపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని నేను ఉదయాన్నే కొంచెం అన్నం వండేసి ఫ్యాన్ కింద పెట్టేశాను. తర్వాత వాడు వెళ్ళే ముందు చేసిస్తున్నా. అయిపోయిందండి, బాగా ఫ్రై అయిపోయింది. పొడి పొడిగా అయిపోయింది కదా. ఇప్పుడు నేను బాక్స్లో పెట్టేసుకుంటాను. ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే ఇంకా టేస్టీగా అండ్ కలర్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.